వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. బర్న్స్ ఉన్నాయి, ఇంజురీస్ ఉన్నాయి. ఒక ఇద్దరు మాత్రం సేఫ్గా ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఉండే 11 మందిలో ఇద్దరు సేఫ్గా ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్, విత్ లిటిల్ ట్రీట్మెంట్, విత్ లిటిల్ సపోర్ట్. వాళ్ళు బాగైతారు, వాళ్ళు బయటకు వస్తారని చెప్తున్నారు డాక్టర్లు. 5గురు పరిస్థితి మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. 4గురికి కూడా తీవ్ర గాయాలతో, ఇంజురీస్తో ఉన్నారు. వీరికి ఒక మంచి వైద్యం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాకే అక్కడ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పాం, వెంటనే పంపిస్తాము అన్నారు. ఇప్పటికీ 5-6 గంటలు అవుతుంది. వాళ్ళని ఇప్పటికీ హయ్యర్ ఫెసిలిటీ సెంటర్కి పంపడం లేదు. నేను ఇప్పుడు కలెక్టర్కు, ఎస్పీకి మళ్ళీ ఇక్కడ నుంచి ధృవ హాస్పిటల్ నుంచి కూడా మాట్లాడాను. మంత్రి గారితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే వారు లైన్లోకి రాలేదు. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏం చెప్పానంటే, వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్ను ఏర్పాటు చేసి, అవసరమైతే ట్రాఫిక్ ఫ్రీ, మొత్తం సిగ్నల్ ఫ్రీ పెట్టి, ట్రాఫిక్ ఫ్రీ పెట్టి వాళ్లను బెటర్ హాస్పిటల్కి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను ఎస్పీకి, కలెక్టర్కి ఇద్దరికి కూడా చెప్పాను. నేను ఇక్కడ వాళ్ళ పేషెంట్స్ యొక్క అటెండెన్స్ను కలిస్తే వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. మీరు తీసుకెళ్తారా? మేము తీసుకెళ్తాము, మాకు ఇచ్చేయండి మా మనిషిని, మా వాళ్ళని మేము బతికించుకుంటాము, మేము హైదరాబాద్లో ఆసుపత్రికి తీసుకువెళ్తాము అని వాళ్ళు పేషెంట్స్ యొక్క భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. నేను అదే విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పాను. మీరు లేట్ చేయొద్దు, వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ అంబులెన్స్లో ఫెసిలిటీ లేకపోతే దారి మధ్యన ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి మనకు వెంటిలేటర్ ఉన్న అంబులెన్సులు తెప్పించండి, పోలీసుకు చెప్పి సిగ్నల్ ఫ్రీ పెట్టి నిమిషాల వ్యవధిలో ఉన్నత ఆసుపత్రికి పంపించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడి నుంచి కూడా కోరాను. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. ఈ యొక్క ధృవ ఆసుపత్రే కాదు, ఇంకా పక్కన అనేక ఆసుపత్రుల్లో అనేక మంది కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఒక సమాచారం ఏమొచ్చిందంటే, ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు. వచ్చి మా వాళ్ళు పొద్దున్నే ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాము, మరి మా వాళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు, సెల్ ఫోన్లు బంద్ ఉన్నాయంటే కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట, మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు ఇవాళ, మీ వాళ్ళు అటెండెన్స్ లిస్ట్లో మీ వాళ్ళ పేర్లు లేదు అని ఎలగొడుతున్నారు. మరి ఎటు పోతారు? ఫోన్ నంబర్లు పనిచేయట్లేదు. ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు, కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు, ఇక్కడ లేరు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత్యమైన చర్యలు మంచివి కావు. బాధ్యతతో వ్యవహరించండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంటుంది. అన్న చెప్పండి, మృతుల సంఖ్య పైన కూడా ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ రాలేదు. మీరు కూడా సంఘటన స్థలాన్ని విజిట్ చేశారు, అంటే ఒక షిఫ్ట్ సరే, 50 మంది ఉన్నారంట. ఇలాంటి సమయంలో మృతుల సంఖ్య బాగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనము ఆందోళన గురి చేయొద్దనే ఒక బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. ఆ షిఫ్ట్లో 150 మంది పనిచేస్తున్నారు. 150 మందిలో 26 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు, 8 మంది చనిపోయారు. అంటే 26, 8, 34, ఒక 20-30 మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారంటున్నారు.